హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ వంటశాల. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టైల్ చేపల పులుసు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు చేపల పులుసుకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా ఒక 4 ఉల్లిపాయలని ఇలా స్టవ్ పైన కాల్చుకోవాలి. ఫోక్తో కానీ చాక్తో కానీ కుచ్చుకొని ఇలా 2 సైడ్లు మంచిగా కాలేలాగా కాల్చుకోవాలి. ఇవి పక్కన పెట్టి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టేబుల్ స్పూన్ మెంతులని, 1 టేబుల్ స్పూన్ ధనియాలని, చిన్న ముక్క ఎండు కొబ్బరిని కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. మెంతులు రెడ్ కలర్ వచ్చి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. దీంట్లోకి ఇందాక మనం కాల్చుకున్న 4 ఉల్లిపాయలని పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీంట్లోనే కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, నేను ఇక్కడ రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అన్నీ నలిగేలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కుండ పెట్టుకుంటున్నాను. నేను కుండలో చేస్తున్నాను చేపల పులుసు. కుండలో అయితే టేస్ట్ బాగుంటుంది. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను పల్లి నూనె వాడుతున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందాక మనం మెత్తగా పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది ఆయిల్లో వేసి వేయించుకోవాలి. మసాలాలు అడగంటకుండా కలుపుతూ ఉండాలి. మసాలాలు అడగంటితే చేదు వస్తుంది. నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందాక మనం నానబెట్టిన చింతపండుని పులుసు తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి. చేపల్ని ఉప్పు, పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకోవాలి. నేను కొరమట్టలు తీసుకున్నాను. ఇవి తలకాయలు, తోకలు ఉంటాయి కదా, అవి మధ్యలో వాటితోని నేను 3 రకాల చేప వేపుళ్ళు చేశాను. అవి మన ఛానల్లో ఉంది, కావాలనుకునే వాళ్ళు చూడండి. ఇలా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కల్ని వేసుకోవాలి. అన్ని ముక్కల్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలపం కాబట్టి ఒకసారి మంచిగా అన్నీ సెట్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉంటే చేప ముక్క చెదిరిపోతుంది. అందుకే మధ్యలో కలపొద్దు. మధ్యలో ఒకసారి కుండని మంచిగా కదిలిచ్చి పెట్టాలి, ఎందుకంటే లోపల నుంచి ఉడుకుతుంది. ఇలా పైన ఆయిల్ తేరేంత వరకు మరిగించుకోవాలి పులుసు. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముక్క అనేది ఉడికిపోతుంది. మసాలాలు కూడా ఉడికిన తర్వాతనే ఆయిల్ అనేది పైకి వస్తుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు తయారైంది.